ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె మార్కెట్ యార్డ్లో రైతుల సంక్షేమానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఇందిరానగర్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పట్టణంలోని ఇందిరానగర్లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ కమిషనర్ ప్రమీలను ఆదేశించారు. తాగునీటి సరఫరాను మెరుగుపరిచి 2 రోజులకు ఒకసారి నీటి సరఫరా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని ఇందిరానగర్లో పర్యటించిన ఆయన ప్రజలను సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తక్షణమే ఆర్ఓ ప్లాంటు పైప్ లైన్ ఏర్పాటు చేసి పరిష్కారం దిశగా కృషి చేయాలని కమిషనర్ ప్రమీలను ఆదేశించారు. आधार कार्ड మిస్సింగ్ అయిపోయినాడు అబ్బాయి ఆచూకీ లేదు. మీటింగ్ పెడతారంటే చెప్పండి పెట్టిస్తాం. ఎట్లా హెల్ప్ చేయాలని చూస్తాం. అంతేకాని మనం కంటెంట్ ఆఫ్ ద ఇష్యూ అర్థం చేసుకోవాలి. దాన్ని ఫండ్స్ ఏదో నేను చేస్తాను. మీరు ఇమ్మీడియట్గా అతను పిలిపించండి. ముందర चावल अधिक कर लेने आपका तबीयत भी गड़बड़ है. आपकी तबीयत भी गड़बड़ है. कौन पानी नहीं चावल ले जरा धोमा. अच्छा मैं अकेले भी काम कर धोना माँ चावल बराबर ना है. धोई नहीं बराबर चावल. రాళ్ళు మంది ఉన్న పిల్లలతో కొంతమంది చెప్పులు వేసుకోకుండా ఉంటారు. రాళ్ళు పంపించి ప్రాబ్లం అవుతుంది. నీళ్లు లేవు. ఎవరమ్మా పెట్టరు. రేపటి లోపల ఒక వాటర్ కుళాయి. రేపు తెల్లారికి కుళాయి ఉండాలి. ఏం చేస్తావు ఎక్కడి నుంచి ఇస్తాను నాకు ఇమ్మీడియట్గా కనెక్షన్స్ आंगनवाड़ी की कहते हैं वो मेंटेन आंगनवाड़ी से मिला कर गुड मॉर्निंग अंदर गई
అందరూ బాగున్నారా? ఆడ కూర్చోబోయి పోయే మహిళలకు పూర్తిగా రక్షణ ఉంటుంది. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఏమైనా మాట్లాడినట్టు కామెంట్ మీరు అడగల స్పష్టంగా ఎవరికి మహిళలకు అడగాలి. ఏమమ్మా ఎవరైనా మీకు కామెంట్ చేస్తున్నారా, ఏమైనా మాట్లాడుతున్నారా, మీకు ఏదైనా కష్టం కలిగిస్తారా, ఆ విధంగా చూసి ఎవరు కూడా ఒక్క మహిళకు కూడా మనం మా అక్క చెల్లెలు కూడా కష్టం కాదు బాధ్యత ఉండాలి. ఎవరైనా అట్లా ఏమన్నా వాళ్ళకి ఏమైనా టీచింగ్ కానీ ఏమైనా చేస్తే ఇమ్మీడియట్గా తీసుకొని కేసు రిజిస్ట్రేషన్ రిమాండ్ చేయాలి. ఇందిరానగర్ జస్ట్ ఒక 100 ఇండ్లకే తిరిగాము. ఒక్క 100 ఇండ్లకు తిరిగితేనే వాటర్ సమస్య, అది శానిటేషన్, పలు సమస్యలు చాలా ఉన్నాయి. పట్టణంలో 10 సంవత్సరాలు మదనపల్లికి చేసింది ఏమీ లేదు వైఎస్ఆర్సీపీ. చాలా బాధాకరం. నీటి వసతి, మినిమం వసతి అది కూడా మనం ఇవ్వలేకపోయినామంటే ఎంత మాత్రం అడ్మినిస్ట్రేషన్ జరిగిందో చూసుకోవాలి. అర్థమైందా? అందుకోసం ఇప్పుడు మాత్రం ఇప్పుడే ఒక బోర్ ఏదో కొత్త బోర్ ఇన్స్టాల్ చేశారు, మోటార్ ఇన్స్టాల్ చేశారు. తప్పకుండా ఇంకా దానికి ఏం కావాలని పూర్తిగా ఇంకొక బోర్ వేసి వాటర్ సప్లై వచ్చి 8 రోజులు, 9 రోజులు, 10 రోజులు ఉండదు. అట్లా లేదు, ప్రతి 3వ రోజు వాటర్ ఇవ్వాలి. ఆల్టర్నేట్ డేలో ప్రతి 3వ రోజు వాటర్ ఇవ్వాలి. ఇది కాన్సెప్ట్. ఎక్కడ కూడా కానీ దానికి ఇది చేసేదానికి లేదు. స్ట్రీమ్ లైన్ చేస్తాము. ఇంకా ఎక్కడ కూడా డిపార్ట్మెంట్లు అసలు ఎట్లా ఉందంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది, ఏమి పళ్ళు తీసేసిన పులి ఉన్నట్లుంది. వాళ్ళ డబ్బు అంతా గవర్నమెంట్ జగనన్న వాళ్ళ మేజర్ కోడ్లో వాళ్ళ కోడ్లో అబ్జర్వ్ చేసుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా జరుగుతుంది? కమిషనర్ దగ్గర 10 లక్షల డబ్బులు లేవు. ఇదే వ్యవస్థ నడిపేది. చీ. వ్యవస్థ నడపాలంటే కన్సర్న్ అధికారుల దగ్గర డబ్బు ఉండాలి. వాళ్ళ దగ్గర బీపీఎస్ఎల్ఆర్ఎస్ డబ్బులు మీరు ఎందుకు తీసుకుంటారు ప్రభుత్వం? ఆడ కూడా చాలా పెద్ద తప్పు. జనరల్ ఫండ్స్ కూడా డబ్బులు లేవు, అది కూడా ప్రభుత్వ ఖజానా, అదేమి రాష్ట్ర ఖజానాలో ఉందంట. దానికి తెలియదు సిఎఫ్ఎంఎస్ అని ఒక కమిటీ ఉందంట, ఒక టీం ఉందంట. ఇది ఏంది? ఇది అసలు కొన్ని ఇష్యూస్ వచ్చి గ్రీన్ ఛానల్లో వస్తాయి. ఫైనాన్స్ నడిపే విధానం చెప్తున్నాను. రాష్ట్రంలో ఆ రోజు మేము ఎమ్మెల్యేలుగా పనిచేసేటప్పుడు కొన్ని ఏదైతే శాలరీస్ ఉన్నాయి, పెన్షన్స్ ఉన్నాయి, పబ్లిక్ పెన్షన్స్ ఉన్నాయి, ఇవి ఎవరి ఆమోదం అవసరం లేదు. 29వ తేదీ బిల్ రేజ్ అయితే అది ఆటోమేటిక్గా అకౌంట్స్కి వెళ్ళిపోతాయి. ఇది లేకుండా మొత్తం సర్వనాశనం చేసేసారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కుప్పంలో ఎక్కడ ఎంత అప్పు ఉంది మేమే తెలుసుకోలేకపోతున్నాము, ఎంత లోతు ఉందో, ఎక్కడి వరకు వెళ్ళింది అప్పు స్థాయి అనేది భయపడుతున్నారు. ఇది చాలా తప్పు. ఇది పాలన విధానం కాదు. తప్పకుండా దీనికి స్ట్రీమ్ లైన్ చేస్తూ మదనపల్లికి ఒక మహర్దశ తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి పనిచేస్తున్నాము. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వస్తే కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల వెంట నేను ఉంటాను. నా బాధ్యతని మరొకసారి తెలియజేస్తూ అధికారులు కూడా మంచిగా సహకరిస్తున్నారు. ఎవరు సహకరించలేదు వాళ్ళకి ఇష్టం, వాళ్ళకేమి వాళ్ళ ప్లేస్మెంట్ ఎక్కడైనా ఉంటుంది. నాతో ఉన్న అధికారులు, బాధ్యతగా పనిచేస్తున్న అధికారులు తప్పకుండా నా
అవునమ్మా, అప్పుడు చాలా తప్పులు జరిగినాయి. ప్రపోజ్ చేస్తారే ఉండటం సార్ పీరియడ్ లో కూడా అడిగి రండి. అక్కడ వచ్చి మీకు ఏమన్నా చూసి ఈరోజు పెద్దలు అన్న వల్లిగట్ల రెడ్డప్పన్న గారు వాస్తవం చెప్పాలంటే అన్నది ఒక సొంత ఛానల్ ఉంది. రోడ్ నెంబర్ 12లో నేను కూడా చూశాను. వెళ్ళి చాలా మంచి ఛానల్. ఇదే కాకుండా బీసీ నాయకులు మదనపల్లికి బీసీల ఎదుగుదలనే మా బాధ్యత, ఎస్సీల ఎదుగుదలనే మా బాధ్యత. వాళ్ళందరూ అన్ని విధాలుగా మదనపల్లిలో వాళ్ళ జీవితాలు వెలుగు రావాలని చెప్పి మనం అన్ని విధాలుగా పార్టీ సిద్ధాంతం కూడా అది. కాపు బల్య సామాజిక వర్గం ఇవన్నీ మెజారిటీ కమ్యూనిటీస్కి డౌన్ ట్రాడన్లో ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి లేదు. కొంతమంది అభివృద్ధి చెందారు. వీళ్ళకు కూడా మనం తోడుగా తీసుకొని కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి శ్రేణిగా తెలియజేస్తూ రెడ్డప్పన్న గారు మదనపల్లి వచ్చారు. ఈ సందర్భంగా మనం కలవడం జరిగింది. చాలా సంతోషంగా రావడం. థ్యాంక్ యూ. రైతుల సంక్షేమమే ధ్యేయంగా మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. గురువారం మదనపల్లె టమాటా మార్కెట్ యార్డును సందర్శించిన ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం, మరుగుదొడ్లకు ఫీజులు వసూలు చేయటం, రైతులకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం గమనించిన ఆయన వారం రోజుల్లోపు వాటన్నిటిని ఏర్పాటు చేయాల్సిందిగా మార్కెట్ సెక్రటరీ అభిలాష్ షా ఆదేశించారు. मेडिकल कॉलेज కొన్ని ఫ్లో జల్ది దానికి క్లోజ్ పెట్టి రైతులకి లోపల పెట్టి 2 ఏసీలు బిగించి ఏరియా పెద్దదండి. ఒకటి చిన్నదంటే అవసరం పెద్ద 3 పెద్దగా పెద్ద 3 ఏసీలు పెట్టి వాష్రూమ్ ఒక స్కానర్ ఉండాలి. రౌండ్ ద క్లాక్ క్లీన్ చేస్తూ ఉండాలి. అర్థం మీద మనిషి అవైలబుల్లో ఉండాలి. అర్థం మీద రైతులే సర్వస్వం, వాళ్ళకు పూర్తిగా కాపాడాలి. మార్కెట్ యార్డ్ ఈజ్ మెంట్ ఫర్ ఫార్మర్స్. వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడే బాధ్యత మనకి. ముందు అవి ఎన్ని కావాలో ఏసీలకి ఉండాలి. ఫండ్స్ చూసి 3 ఏసీలు తెప్పించి 3 ఏసీలు బిగించి 2 చెత్త ఏముందా చెత్త రోజు మార్చి రోజు క్లీన్ చేస్తున్నారు. వాళ్ళకు పేమెంట్స్ బడ్జెట్ రాక ఇంకొకటి పేమెంట్స్ దాంతో వాళ్ళు కూడా కొద్దిగా ఆపున్నారు. 10 రూపీస్ ఎంత వసూలు చేస్తారు? క్యాష్ చూపిస్తాను. రైతులు అడగండి, నేను చెప్పేది కదా. రైతులు అడగండి. ఫ్రీ ఇవ్వాల టాయిలెట్ సర్వీస్ నెలకి దాన్ని గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నారు. అట్లాంటి 10 రూపాయలు నీట్ గానే పోతే రోగాలు వచ్చేస్తాయి. కంటిన్యూ చేయాలని రూల్ ఏమి స్ట్రీమ్ లైన్ చేయాలా. ఆఫీస్ వరకు కొంచెం కుదానా. ఇప్పుడు ఏదో వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వస్తే నేను మొత్తం ప్రతి మందికి తిరుగుతాను. అంతా శానిటేషన్ ఫ్రెష్ వల్ల వచ్చి వాటర్ సప్లై, రైతులకి వాటర్ సప్లై బాగుండాలి. టాయిలెట్స్ అది ఎందుకు డబ్బుల కింద పెట్టాలి? అది డబ్బులు రైతు ఏం చేస్తాడు చెప్పండి. డబ్బులు ఉండదు. दो जगह में रखो गेट क्लोज करा चेक ऑफिस 2 जगह रखो టాయిలెట్స్, మెయింటెనెన్స్, రెస్ట్ రూమ్లు, శానిటేషన్, వాటర్ సప్లై. మీకు రైతులు చెప్తానండి, టాయిలెట్ పోండి, డబ్బులు ఇవ్వద్దండి. ఎవరు ఇస్తే సెక్రటరీ గారు చెప్పండి. బీహార్ రోడ్ అయింది, మా దగ్గర రోడ్డు మామూలు చూసేది ఒక వారం టైం, 1 వీక్ తర్వాత వస్తాను. ఎందుకు
50% మార్కెట్ వెనకాలంతా ఖాళీగా ఉంది. ట్రాఫిక్ కూడా అక్కడికి డైవర్ట్ ఖాళీగా చేస్తే ఉంది. మొత్తం యార్డ్ లేదు లైసెన్స్ ఎక్కడైతే ఫస్ట్ ఆ మండి మా కాయలు దింపండి లోపల మండి అక్కడ లోపల మండీలో లేదు ఎక్కడ జరుగుతుందో అక్కడ జరుగుతుంటూ వచ్చేసింది. కొత్తలు కానీ పెట్టేది పోటీలు పడి ముందుకు చేస్తారు. ఇంకొక లైసెన్స్ తీసుకోండి. అందరికీ ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సమస్యలు తాండవం ఆడుతున్నాయి. నీటి ఇక్కడ కూడా లేదు. వాష్రూమ్స్కి వాటర్ ఫెసిలిటీ కానీ మంచి వాష్రూమ్స్ కూడా లేదు. దానికి కూడా యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఇవే కాకుండా శానిటేషన్ పూర్తిగా అసౌకర్యంగా ఉంది. ఇదే కాకుండా చాలా సమస్యలతో ఉండాలి. తప్పకుండా సెక్రటరీకి చెప్పడం జరిగింది. 80% ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసి ఒక వారం రోజుల లోపల వసతులు కల్పించాలి. అవే కాకుండా వెనక భాగంలో ఉన్న మండీలు ముందు భాగానికి వచ్చేయడం జరిగింది. ఆ ముందు వచ్చేయడం ద్వారా దానివల్ల మొత్తం రోడ్ బ్లాక్ అయిపోతూ ఉంది. చాలా అసౌకర్యంగా ఉంది. దానికోసం లేకుండా దానికి స్ట్రీమ్లైన్ చేస్తూ సౌకర్యాలు వచ్చేటట్టుగా చేస్తాం. ఇదే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ లారీలకు మండీ ఓనర్లకు కొంచెం వివాదం ఉంది. దానికి కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా ఇక్కడున్న సెక్రటరీ గారు నేను అందరూ కూర్చొని దానికి పరిష్కార మార్గంలో పెడతాము. ఓవరాల్ మన కాన్సెప్ట్ ఒకటే, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ రైతుల కోసం, ఇది టమాటా మార్కెట్ రైతుల కోసం. రైతుల రెస్ట్ రూమ్ కూడా బాగలేదు. అందుకోసం తక్షణం రైతుల రెస్ట్ రూమ్కి ఏసీలు బిగించి దానికి రెస్ట్ రూమ్ మొత్తం కింద భాగం అంతా రెస్ట్ తీసుకునేటట్టుగా అక్కడ నీళ్ళ వసతి కల్పిస్తూ వాళ్ళకు ఒక చిన్న డైనింగ్ కూడా సౌకర్యం కల్పించాలి. ఏదైనా వాళ్ళ ఇళ్ళ నుంచి భోజనాలు తెచ్చుకుంటే కూర్చొని తినేటట్టుగా పూర్తిగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి సంబంధిత సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళ జేడీ గారు ఇంకా ఎవరున్నారో వాళ్ళ టాప్ ఆఫీసర్ పిలిపించి ఒకసారి వాళ్ళ సమక్షంలో మొత్తం యార్డ్ అంతా సందర్శించి సమస్యలన్నీ పరిష్కార మార్గంలో పెట్టడానికి పూర్తిగా ప్రయత్నం బాధ్యతగా చేస్తామని చెప్పి పోతపోలు మాజీ సర్పంచ్ పఠాన్కా దారఖాన్ టీడీపీ నాయకులు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాతలు అందించిన సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి సమస్యను స్థానికులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి అధికారులకు ఆదేశించారు. కోరుతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు గౌరవనీయులు వెంకటరమణ గారిని చూడండి ఓకేనా ఉన్న పెద్దలు జీకే వెంకటరమణ గారికి జూమ్ తగ్గిస్తున్నాను ఉన్నానా ఏం ఇస్తాను పద్మశ్రీ కొంకివారిపల్లి పద్మశ్రీ నాన్న ఓకే అన్న హేమప్రియ ఓకేనా రా ఎస్ అన్న ఓకేనా ఓకేనా తమ్ముడు చేయబెట్టదు మీరు
ఓయ్ అలా ఇంకా పోండి బాబుకి పంపి ఊరిలో నీటి సమస్య చాలా కష్టంగా ఉంది. అప్పుడు మనం అక్కడ ఉన్న పెద్దలందరూ నాకు చెప్తే నేను నడుచుకుంటూ అక్కడ పోయి ఒక పాయింట్ గుడి దగ్గర పెట్టి అక్కడ నుంచి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మనం వేసిన బోరు ఈ రోజు వరకు కూడా సజావుగా నీళ్లు అందిస్తూ ఉన్నదంటే మన ఆలోచన మన బాధ్యత ఏముందంటే పూర్తి స్థాయిగా ప్రజలకు ప్రజా సమస్యలకు ఆదుకోవాలి. పూర్తి స్థాయిగా ప్రజల కోసం మంచి పరిపాలన ఇవ్వాలి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. ప్రజల కోసం ఏ సమస్య వస్తే ఎప్పటికప్పుడు పరిష్కార మార్గంలో పెట్టి ఒక మంచి పరిపాలన అందించే బాధ్యత మీతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే. దాని అనుగుణంగా నా బాధ్యతగా నేను ఎక్కడ వెళ్తే తెల్లవారి 7:30 చేసిన ఇంతవరకు తిరుగుతానే ఉన్నా. ఇక్కడ మీ దగ్గరికి రావాల్సింది నేను ఎప్పుడు రావాల్సి వస్తే 10:30కి రావాలి. కాకపోతే సమస్యలు ఎన్ని ఉన్నాయంటే, ఇష్యూస్ ఎన్ని ఉన్నాయంటే ఎక్కడ కూడా కానీ ఇంకా అక్కడ వదిలి రాలేము. దానికి ఏదో పరిష్కార మార్గంలో పెట్టు అధికారులతో ప్రతి క్షణం వాళ్ళతో మాట్లాడుతూ ప్రతి ఒక్క విషయంకి సంబంధించిన అధికారులకు మాట్లాడి దాని పరిష్కార మార్గంలో పెట్టేంతవరకు మేము మీతో కలిసి తప్పకుండా మీరందరూ పెద్దలు ఆశీర్వదించాలని చెప్పి ఇంకా మంచి పరిపాలన రావాలని చెప్పి కోరుకోవాలా. వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి బాగలేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసేసారు జగనన్న. ఎంత డబ్బులు ఎక్కడ పోయినాయో ఆయనకే తెలియదు. ఎట్లా అప్పులు ఎట్లా తీసుకున్నాడో ఆయనకి తెలియదు. పరిపాలన దక్షత చేసే మార్గంలో చేయలేదు. ఒకటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎట్లా నడపాలని చూశాడు ఆయన. ముఖ్యమంత్రి పోయిన తర్వాత అసెంబ్లీలో వచ్చి మాట్లాడుకోలేనంత పరిస్థితికి ఆయన చేతులానే తెచ్చుకున్నాడు. ఎవరు చేసినారు తన కర్మ తానే రాసుకుంటారనే విధంగా ఏ రోజు ఎప్పుడైతే ఒక ప్రజానాయకుడు ప్రజల్లో ఉన్నాడో ప్రజలు ఆయనకి గుర్తిస్తారు. ఎప్పుడు ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడు నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజా సమస్యలతో ఉండాలా, కలిసి నడవాలి. దానికి నాకెప్పుడు నేను ప్రజల్లో తిరిగేటప్పుడు నాకు పోలీస్ అడ్డా పోలీసు వాళ్ళు నాతో ఉండాలా, రక్షణ కల్పించాలా, నా గన్మెన్స్ నాతో రావాలి, నాకు అవసరమే లేదు. నేను ఒక్కడే అయినా కూడా నా కాన్స్టిట్యున్సీ అంతా తిరుగుతాను. నిరంతరం నేను ప్రజల్లో ఉంటాను. నేను ప్రజలతోనే కలుస్తాను, ఆడే ఉంటాను. ఎందుకంటే మనం ఎవరికి కూడా ఎంత మంచి చేయాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తాను. ఏ రోజు కూడా ఎవరికి కూడా మనం ఒక క్రిమినల్ కేసు కానీ ఒక కష్టాలు పెట్టే కానీ ఆ ఆలోచనతో పరిపాలించాలి. మన పరిపాలన దక్షత ఏమి, ఎంత మంచి చేయాలా, ఎంత మంచి చేయగలుగుతాం, ఇంకా మెరుగైన పద్ధతిలో ఏం చేయగలుగుతాం, 10 మందికి ఏ విధంగా మంచి చేయాలా, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలా, అన్ని విధాలుగా ఆదుకునే పరిస్థితి మనం అదే ధైర్యంగా పనిచేయాలా. ఈరోజు ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు అరాచకాలు చేసిన నాయకులను ఎక్కడున్న పరిస్థితి చూసుకోండి. 164 సీట్లు ఈరోజు మన పార్టీ గెలిచిందంటే ఇంకా వాళ్లకు ఎక్కడ కూడా ప్రజా మనసుల్లో ప్రజల దీంట్లో అందుకోసం నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నిరంతరం మనమందరం కలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం, మదనపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే లేరు, మనందరికీ తెలిసిందే. గత 3-4 నెలల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, తప్పకుండా మదనపల్లి ఎమ్మెల్యే షాజీరావు గెలుస్తారు, చంద్రబాబు మేము కానుకిస్తామని చెప్పినాం. అదే విధంగా కాన్స్టిట్యున్సీలో అందరూ కష్టపడి కార్యకర్తలందరూ ఈ రోజు ఒక మంచి వ్యక్తిని, ఒక సామాన్యుడు కూడా మంచి విలువ ఇచ్చే వ్యక్తిని ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిపించారు. మన నియోజకవర్గంలో పార్టీ ముఖ్యంగా కోతుమూరు గ్రామ పంచాయతీ కూడా గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కానీ, నీటి కానీ, డ్రైన్స్, రోడ్స్ చేసిన ఘనత. కాబట్టి మేమందరూ ఈ మోసం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకొని పోయిన ప్రతి క్షణం ఇప్పుడు కూడా 5 పనులు ఇప్పుడే తక్షణమే చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా రావడం, అదేవిధంగా ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం పంచాయతీకి రావడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది సార్.
తప్పకుండా నీ అడుగుజాడల్లో నచ్చి పంచాయతీతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం నీతో పాటు ఉంటామని సవినంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ సవినంగా నమస్కరిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనము ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు పడి చాలా బాధలు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు మన గ్రామ పంచాయతీలో ప్రజలందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి సవనీయంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల నిర్వహణ, నాయకుల ఎన్నికపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎన్నికలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎలాంటి నియమావళి పాటిస్తారో, అలాగే పిల్లలకు ఎలక్షన్ ఓటింగ్ సిస్టంపై అవగాహన కల్పించేలా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు పోర్ట్ఫోలియోలు కేటాయించి వారు చేయాల్సిన విధులను వివరించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కరెస్పాండెంట్ పునీత, కరాటే మాస్టర్ ఇస్మాయిల్ అన్నారు. Leaders are not born, they are made. Leaders are the role models who inspire the followers and motivate them to reach the target of success. Vote taking is one of the most important ceremony of the school. It is a the High School Secretary, Mr. Abdullah sir, to read out happily the winner of the Student Parliament members. Welcome, sir. Today we gather here to witness a very significant moment in our life. Today is the special occasion to our Arogya Mata school. We are celebrating the vote-taking ceremony. 2 days back, we heard that Students' Election Council, the students elected or whoever nominated for the Student Parliament. Today we announce the winners of the Student Parliament. It is the platform to showcase their leadership and ability in the school background. ఈరోజు ఆరోగ్య మాతలో దాదాపు 3 రోజుల క్రితం ఎలక్షన్ జరిగింది. మనము ప్రభుత్వాల్లో ఎన్నుకుంటున్నారు, ఈ పార్లమెంట్లో ఏం జరుగుతోంది, పిల్లలకు ఈ విద్యాదశలోనే రాజకీయం అంటే ఎట్లా వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చి మన సమాజం మనం ఏమి ఇచ్చినాము కాకుండా మనం ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాలి. మనం ఏం చేస్తున్నాం పిల్లలకు ప్రశ్నించే హక్కు, ఒక రాజకీయ పరంగా ఏం చేయాలా, పిల్లలు ఈ బాల్యం నుంచే మన బాధ్యత ఏమి అని తెలుసుకునేదానికి సిస్టర్ మన కరెస్పాండెంట్ గారు ఎలక్షన్లు పెట్టారు. దాంట్లో పోస్ట్ పోలియో ప్రెసిడెంట్ కానీ హెల్త్ మినిస్టరు ఇటు వివిధ శాఖలను కేటాయించి పిల్లలు మన ప్రీమియస్ లిస్ట్లో మన ఆరోగ్య మాత స్కూల్లో ఏం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా, స్పోర్ట్స్ గురించి కానివ్వండి, కల్చరల్ ప్రోగ్రామ్ కానివ్వండి, హెల్త్ గురించి ఈ అవగాహన వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చే పిల్లలు ఈరోజు పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు. అన్నీ తెలుసుకోవాలి. రాబోయే కాలంలో వీళ్ళలో ఎంతమంది నాయకులు అవుతారు, కానీ మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మన ప్రజలు మన హక్కు ఏమి అనే తెలాలా అనే ఉద్దేశంతో ఎలక్షన్స్ పెట్టాము. వాళ్ళకు ఒక బాధ్యత ఇస్తాం. డిసిప్లిన్గా ఉండాలి, అందరినీ మంచిగా చూడాలి, మన సోదర భావం కలిగి ఉండాలి, మన ప్రీమియసెస్ మన స్కూలు మన ఊరు ఎట్లుండాలి, మనం ఒక బాధ్యత గల పౌరులుగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనూ ఇది మంచి పరిణామం. పిల్లలకు వచ్చి బాల్యం నుంచి మనం రాజకీయ అలవర్చుకోవాలని ఈ కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ సిస్టర్.
నడివీధి గంగమ్మ వారిని ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం రాత్రి దర్శించుకున్నారు. నడివీధి గంగమ్మ జాతర సందర్భంగా నెహ్రూ బజార్లో ఏర్పాటు చేసిన అమ్మవారిని చూసేందుకు వచ్చిన షాజహాన్ బాషాకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదాలతో ప్రజలకు మేలు జరగాలని, వర్షాలు సకాలంలో కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఓకేనా? తీసే ఫోటో ఓకే. ఈరోజు మదనపల్లి పట్టణ నడివీధి గంగమ్మ జాతర జరుగుతూ ఉన్నది. దాదాపు 300 సంవత్సరాల ఆనవాయితీ మదనపల్లిలో మొట్టమొదట గంగమ్మ జాతర అనేది ఇక్కడి నుంచే మొదలు పెట్టారు. మదనపల్లి పూర్వీకులు, మదనపల్లి పెద్దలు ఈ నడివీధి గంగమ్మ జాతరకు ఒక పండుగలాగా, ఊరు పండుగలాగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. ఈ పండుగ సందర్భమున ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రేపు వచ్చే సంవత్సరం లోపల మనం అందరం ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మీ పిల్లల జీవితాలు వెలుగు నింపుకుంటూ అన్ని విధాలుగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందుతూ రాష్ట్ర సుభిక్షంగా ఉంటూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రానికి దేశానికి సుభిక్షంగా ఉంటూ రాష్ట్ర శ్రేయస్సు కోరుకుంటూ మనమందరం కలిసి పండుగలాగా జరుపుకోవడం ఒక చాలా సంతోషకరం. ముఖ్యంగా ఇంత కార్యక్రమం బాగా చేసిన మా అన్న విద్యన్న గారికి, చిన్న నాయక చాలా మంది ఈరోజు మన రెడ్డి శేఖరు, మా తమ్ముడు రానా అందరూ చాలా బాగా కార్యక్రమం చేశారు. వీళ్ళందరికీ నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఒక సాంప్రదాయమైన పండుగ. మనం అందరం సంతోషంగా జరుపుకోవాలా, అందరి కలయికతో జరుపుకోవాలా, కలిసి అన్న తమ్ముళ్ళుగా జీవించడమే భారతదేశ ఆనవాయితీని తెలుపు. పట్టణంలోని నెహ్రూ బజార్లో నడివీధి గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. 4 ఏళ్లకు ఒకసారి జరిగే నడివీధి గంగమ్మ జాతరకు దేవలం వీధి, ఈశ్వరమ్మ కాలనీ, బుగ్గ కాలువ, కమ్మ వీధి తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు భక్తి భావాన్ని చాటుకున్నారు. నమస్కారోమి. ఒక నిమిషం 5 నిమిషాలు అంతా కడ్డీలు
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె మార్కెట్ యార్డ్లో రైతుల సంక్షేమానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఇందిరానగర్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పట్టణంలోని ఇందిరానగర్లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ కమిషనర్ ప్రమీలను ఆదేశించారు. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.